దేవుని చేత జతపరచబడినటువంటి వ్యక్తులుగా ఉన్న ఇస్సాకు రిబకా జీవితాలు మనం చూస్తాం. సో వారి యొక్క వివాహాన్ని స్పష్టంగా క్లియర్గా ఆది నుంచి అంతవరకు రాయబడింది వారి వివాహ జీవితం. సో వారి యొక్క కుటుంబము దీవించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాల్ని మనం చూస్తాం. కుటుంబముగా లోబడేటువంటి ఆ యొక్క వివాహ బంధం విషయంలో నేను దాని లోపలికి వెళ్ళటం లేదు, ఆ వివాహం ఎలా జరిగింది ఏంటని దాని గురించి వివరించటం లేదు. కానీ జస్ట్ వారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. సో వారిద్దరూ జతపరచబడ్డారు దేవుని చేత. సో రెబెకా నిమిత్తమై ఎలియాజర్ ప్రార్థన చేశాడు ఇస్సాకుకి భార్య నిమిత్తమై. ఎలియాజర్ ఈమె అని చేసుకోలేదు, దేవునికి విడిచిపెట్టాడు. అయ్యా నీ చిత్తం నా యజమానుడైన ఇస్సాకుకి పితృడైన నా యజమానుడు అబ్రహాం గారు పంపించారు,